ఇది మన సెకండ్ వీడియో MI6A కాంబో రీప్లేస్మెంట్. ఇక్కడ చూసినట్టయితే MI మొబైలు 6A మోడలు కాంబో డ్యామేజ్ అయిపోయి ఆటో టచ్ అవుతుంది. దాని అంతకు అదే యాప్స్ ఓపెన్ అయిపోవడము, కాల్స్ వెళ్ళిపోవడము, మెసేజ్లు సెండ్ అవ్వడము, ఆటోమేటిక్గా అదే ప్రెస్ అయిపోతూ మొబైలు మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్కి మనం కాంబో ఓపెన్ చేద్దాము. మనము మొబైల్ ఇప్పినప్పుడు స్పేర్ పార్ట్లని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ మొబైల్ కాబట్టి స్పేర్ పార్ట్స్ కొద్దిగా అందుబాటులో ఉండవు. సో ఇప్పుడు కాంబో మనం రిమూవ్ చేసి చూద్దాము. ఓల్డ్ మొబైల్ కాబట్టి కాంబో కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది MI6A కాంబో ఓల్డ్ మోడలు. మీరు కాంబో వేసుకునేటప్పుడు ఒరిజినల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రేమ్ చూసినట్టయితే పాత మొబైల్ కాబట్టి డస్ట్ అంతా ఫామ్ అయ్యి గమ్ అంతా పేరకపోయింది. అది మనం ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి న్యూ కాంబో తీసుకుందాము. ఇటు చూసినట్టయితే ఇప్పుడు ఫ్రేమ్ని క్లీన్ చేసాము. ఇప్పుడు చూసినట్టయితే ఫ్రెష్గా ఉంది. ఈ కాంబో MI6A. మనం కాంబో వేసుకునేటప్పుడు ఒరిజినల్ కాంబో వేసుకుంటే మొబైల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇది MI6A మోడలు. మనం ఒకసారి కాంబో ఫిట్ చేసే ముందు ఒకసారి చెక్ చేద్దాము. ఏమైనా మొబైల్ బెండ్ ఉందా, ఎలా ఉంది, ఏమి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక పర్ఫెక్ట్గా ఉందంటే గమ్మేసి ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ డ్రై చేయాలి. ఎందుకంటే గమ్ము ఫిట్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనము ఛార్జింగ్ వన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి కనెక్టర్లు ఓల్డ్ మోడల్ కాబట్టి కట్ అయిపోవడము, లేదా లూజ్ అయిపోవడము, లేదంటే వర్క్ అవ్వకపోవడము అలాంటివి జరుగుతాయి. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది, ఛార్జింగ్ ఎక్కుతుంది. వన్స్ ఒకసారి ఆన్ చేసి ఒకసారి చెక్ చేద్దాము. ఓల్డ్ మొబైల్ కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది, మనం ఓపిక్గా ఉండాలి. MI6A మొబైల్ ఇది. ఓల్డ్ మొబైల్స్ కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత కూడా మొబైల్ కండిషన్లోకి రావడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. మనం తొందరపడితే అవదు, కొద్దిగా లేటుగా వస్తుంది ఓల్డ్ మోడల్ కాబట్టి. మీరు చూసినట్టయితే అది మొబైల్ ఆన్ చేయడం జరిగింది. లోడ్ అవుతుంది మొబైలు. కొద్దిగా ఓపికగా ఉండాలి. ఇప్పుడు గమ్ము ఆరింది కాబట్టి మనం రబ్బర్లు రిమూవ్ చేసి ఒకసారి ప్రొడక్షన్ టెంపర్ గ్లాస్ కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే డస్ట్ కానీ లేదంటే క్రాక్స్ కానీ డ్యామేజ్ కానీ ఏదైనా అవుతుంది. సో మనం కాంబో వేసిన వెంటనే లేదా ఫోన్ కొన్న వెంటనే టెంపర్ గ్లాస్ ప్రొడక్షన్ వేసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం టెంపర్ గ్లాస్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు టెంపరు సక్సెస్ఫుల్గా సెట్ అయిపోయింది. మనం టెంపర్ గ్లాస్ వేసుకున్న తర్వాత వన్స్ ఒకసారి చెక్ చేసుకొని దీనికి ఇంకా మొబైల్ ప్రొడక్షన్కి పౌచ్ చేద్దాము. కొద్దిగా పెద్దవాళ్ళకి, లేడీస్కి క్లిప్ పౌచ్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనీ క్యారీ చేయడానికి, ఏటీఎం కార్డులు క్యారీ చేయడానికి, లేదా ఫోన్ నెంబర్లు ఏదైనా పెట్టుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి మనం క్లిప్ వేయడం జరిగింది.
ఇప్పుడు ఒకసారి మొబైల్ ఒకసారి చెక్ చేద్దాము. ఇది చూసినట్టయితే పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే ఓల్డ్ మొబైల్ కావడంతో ఈ మొబైల్ కొద్దిగా స్లోగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం సాఫ్ట్వేర్ కూడా మార్చడం జరిగింది. ఎందుకంటే ఓల్డ్ మొబైల్ వాళ్ళకి కొద్దిగా హ్యాంగ్ అవుతుందంటే మనం సాఫ్ట్వేర్ కూడా మార్చేసాము. మీరు ఇప్పుడు చూసినట్టయితే మొబైల్ రూపురేఖలే మారిపోయినాయి. ఈ మొబైలు MI 6A కాంబో సక్సెస్ఫుల్ అయిపోయింది. టెంపర్ గ్లాసు, పౌచ్ కూడా మార్చేయడం జరిగింది. సాఫ్ట్వేర్ కూడా మార్చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.